ఇక అక్కను చంపిన తమ్ముడు ఫోన్లో మాట్లాడుతుందని ఘాతుకం. రంగారెడ్డి జిల్లా పెంజర్లలో దారుణం జరిగిందంట. కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి. అనుమానం పెనుభూతమైంది. అక్క ఓ అబ్బాయితో ఫోన్లో మాట్లాడడం నచ్చని సొంత తమ్ముడి ఆమెను కడతీర్చాడు. మృతురాలు మెడపై గాయాలుండడంతో ఆమెను గొంతు నులిమి చంపి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెంజర్లలో సోమవారం చోటు చేసుకున్నది. బిడ్డ చావుకు కొడుకే కారణం కావచ్చని అనుమానంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్ట. సో 5వ పేజీలో ఎట్లయిపోయినాయి ఈ పరిస్థితులు అంటే దారుణంగా అయిపోయినాయి. అరే, సొంత పిల్లల్ని తల్లి చంపితే, తల్లిని భర్త చంపితే ఎక్కడ ఓకే ఇక్కడ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో ప్రేమ వ్యవహారము ఓ యువతి ప్రాణాలని బలికొంది. దేశాల రుచిత ఆమె సొంత తమ్ముడే దేశాల రోహిత్ గొంతు నులిమి చంపినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రుచిత అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకుంటున్నారు. అయితే సోమవారం ఆ యువకుడితో రుచిత ఫోన్లో మాట్లాడుతుండగా తమ్ముడు రోహిత్ గమనించి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో రోహిత్ ఆగ్రహంతో రుచిత గొంతు నులిమి లేదా వైరుతో గొంతు బిగించి చంపినట్లుగా కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తండ్రి దేశాల రాఘవేందర్ తన కుమారుడు రోహిత్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు దర్యాప్తు చేపట్టారు. సో ఎక్కడ జరిగింది ఇది? మీ దగ్గరనే శంషాబాద్ దగ్గరలో కొత్తూరు మండలం పెంజర్ల అనేటువంటి గ్రామంలో జరిగిందంట. సో అమ్మాయి చాలా చిన్న వయసు, 21 ఏళ్ళ వయసు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి యువకుడిని ప్రేమిస్తుంది. సో ఆ యువకునితో ఫోన్లో మాట్లాడుతుంది అన్నటువంటి అనుమానంతో సొంత తమ్ముడే మరి అక్కను గొంతు నిలిమి చంపిండట. సో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. సో మానవ సంబంధాలు ఎందుకు ఇట్లా తయారవుతున్నాయో అర్థమవుతలేదు. సో ఒక్కసారి ఆ కుటుంబ సభ్యులతోటి ఆ అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడితే అయిపోయేది. ఈ వయసులో ఇటువంటి కరెక్ట్ కాదని ఆ తండ్రి అటు కొడుక్కి కూతురికి సర్ది చెప్పినా సరిపోయేది. సో చిన్న అంశం లాజిక్గా కొంత ఆలోచించి వాళ్ళని నచ్చజెప్పితే అయిపోయేదానికి పాపం సొంత అక్కనే తమ్ముడు చంపేసినటువంటి పరిస్థితి. 20-21 ఏళ్ళ వయసు ఉన్నటువంటి అక్కను సొంత తమ్ముడు గొంతు నుండి చంపడం అంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. 20 ఏళ్ల పాటు తమ్ముని ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటొచ్చు. అక్క తమ్ములు ఎంత బాగా ఆడుకోవచ్చు, పోట్లాడుకోవచ్చు, ఎంత ప్రేమగా వాళ్ళు ఉండొచ్చు. సో ఎవరో తెలవని ఒక మూడో వ్యక్తి మరి వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయితే అక్క ప్రాణాలనే సొంత తమ్ముడు తన చేతులారా ప్రాణాలు తీసినటువంటి సంఘటన. సో ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతుండాలి. ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ మీ పిల్లలకి కొంత ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేయండి. వాళ్ళ మీద మీరు ఎప్పటికీ నిఘా పెట్టండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు. సో నిఘా కనుక పెట్టకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతమైనటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి సో దయచేసి తల్లిదండ్రులు పిల్లలు కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాతనో ఫ్రెండ్స్ దగ్గరికి పోతేనో మరి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఏందని గమనించాలి. లేకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతమైనటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా బాధాకరమైనటువంటి అంశం. సొంత అక్కని తమ్ముడు చంపడం అనేది బాధాకరమైనటువంటి అంశం. రైట్, ఇంకేం కనబడుతున్నాయి? పహల్గామ్ సీజ్ ఫైర్ బిల్లు, ఫోన్ ట్యాపింగ్. ఇక ఇది అసలైన స్టోరీ. ఫోన్ ట్యాపింగ్తో కేసీఆర్కు సంబంధం